కన్యా రాశి వాళ్లకు ఈ వారం క్రమశిక్షణతో పాటు సమయపాలన ఎక్కువగా మీరు పాటిస్తూ ఉండాలి. ఎంత క్రమశిక్షణతో ఎంత పద్ధతిగా మీ యొక్క కార్యక్రమాలను ఈ వారం మీరు అనుసరిస్తూ ఉంటే అంత అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. పట్టుదలతో శ్రద్ధతో చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయాన్ని సాధించుకుంటూ ఉంటాయి. ఉద్యోగంలో మీ కృషికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. అయితే కొంత అసూయ రాగద్వేషాలు అనేవి ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. రహస్యాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు రహస్యంగానే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రణాళికలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. వ్యాపారంలో వృత్తిపరంగా మీకున్నటువంటి ముందు చూపు ధోరణితో మంచి విజయాలను కూడా ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి ప్రాజెక్టులను మీరు రూపొందించుకోవటం ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆదాయపరంగా మంచి నిలకడతో కూడినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. సామాజిక గౌరవాల విషయంలో ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. గతంలో వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం నెమ్మదిగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. నిదానంగా జాగ్రత్తగా ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఆ పైన మీకు అనుకున్నటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. విద్యార్థులు చదువులపైన దృష్టిని కేంద్రీకరించాలి. వివిధ రూపాల్లో చేపట్టిన పనులు పూర్తవుతుంటాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. ఈ వారం మీరు చేయబోయేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎక్కువ భాగం విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. కన్యారాశి వాళ్లకు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, చలివిడిని నివేదన చేయటం ఇత్యాది పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహంతో మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు.